మంచిది ప్రియులరా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో మనం చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో నాటబడిన ఒలివ మొక్క వలె ఉన్నావు, కానీ నీవు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నిజంగా దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తే నీ జీవితంలో కార్యాలు జరగాలి. ఏం జరగాలి? కార్యాలు జరగాలి. మరి ఎందుకు నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు? అరే, మందిరానికి వస్తున్నాం, ఆరాధనలన్నింటిలో పాల్గొంటున్నాం, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాం, పరిచర్య చేస్తున్నాం, మరి మన జీవితాల్లో ఎందుకు మన యొక్క మనవి, మన ప్రార్థన దేవుడు అంగీకరించట్లా? ఎందుకు అంగీకరించట్లా? నిజంగా ప్రభు ప్రార్థన అంగీకరించిన వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడు. ఆమేన్. మన దేవుడు రాయి రప్ప లాంటి వాడు కాదు. మనము మాట్లాడుతూ ఉంటే ఆయన వినకుండా ఉండటానికి, ఆయనకి విన్నవించుకుంటే ఆయన స్పందించకుండా ఉండటానికి ఆయన నిర్జీవమైన దేవుడు కాదు. మనం ఆరాధించే దేవుడు సజీవుడు. మరి ఎందుకు మన జీవితంలో మనం చేసే ప్రార్థన అంగీకరించబడట్లేదు? ఒక వాక్యాన్ని మనం చదువుదామా? ఒక వాక్యాన్ని చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే ఇవి సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా, న్యాయాధిపతిగా, ఆయన యాజకుడుగా ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్న దినాలవి. అయితే ఒకరోజు సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మిస్పాలో కూడుకోమని చెప్పాడు. ఎక్కడ? మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకోమని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా మిస్పాలో దేవుని సన్నిధిలో కూడుకుని వారు నీళ్లు చేది దేవుని సన్నిధిలో కుమ్మరించి ఉపవాసం ఉండి వారు పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు. ఆమేన్. వారి పాపములను ఒప్పుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని ఇశ్రాయేలీలకు శత్రువులైన ఫిలిష్తీయులకు వినబడింది. ఫిలిష్తీయుల సర్దార్లు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమూల నాశనం చేయాలని ఇశ్రాయేలు సర్దార్లు ప్రయాణమై ఇశ్రాయేలు మీద యుద్ధం చేయటానికి బయలుదేరి వస్తున్నప్పుడు ఆ వార్త దేవుని సన్నిధిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు వినబడింది. ఎవరికి వినబడింది? ఇశ్రాయేలు ప్రజలకు వినబడింది. వారు భయపడిపోయి ఏం చేశారో తెలుసా? దైవజనుడైన సమూయేలుతో చెప్తున్నారు. ఏమనో తెలుసా? మా కొరకు మానక ప్రార్థన చేయి. ఇదిగో మేము జయమొందునట్లు దేవుడు మమ్మల్ని రక్షించినట్లుగా మా కొరకు ప్రార్థన చేయటం మానొద్దు అని సమూయేలుతో మనవి చేయగా దైవజనుడైన సమూయేలు ప్రార్థన చేయటానికి ముందు, దేనికి ముందు? ప్రార్థన చేయటానికి ముందు పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాకు ప్రార్థన చేయగా
యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆమేన్ చెప్పండి. అంగీకరించెను. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక. నీ కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు చేయును గాక. ప్రియులారా, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే దైవజనుడైన సమూయేలు ఏం చేశాడో అది మనం చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఆనాడు దైవజనుడైన సమూయేలు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ముందు, దేవునికి ప్రార్థన చేసే ముందు ఆయన చేసిన పని ఏంటంటే, మొదటిగా పాలు విడవని, ఏం విడవని? పాలు విడవని గొర్రె పిల్లను తీసుకుని సర్వాంగ బలిగా ఆయన అర్పించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. తరువాత ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రార్థన అంగీకరించాలంటే, నీ సంఘ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే దైవజనుడైన సమూయేలు ఏం చేశాడో అట్టి కార్యములు మనం కూడా చేయదుము గాక. ఆయన ఏం చేశాడు అంటే పాలు విడవని గొర్రె పిల్లను తెచ్చాడు. ఆమేన్. ఎందుకు తెచ్చాడు? సర్వాంగ బలిగా అర్పించటానికి. ఏమర్పించటానికి? సర్వాంగ బలిగా అర్పించటానికి. మరి పాత నిబంధన ప్రకారంలోనైతే బలులు ఉన్నాయి. ఏమున్నాయి? బలులు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో బలులు లేవు. నేను బలుని కోరే దేవుడను కాదు, నేను కనికరమునే కోరతాను అని ప్రభు చెప్పాడు. మరి ఈ రోజున క్రొత్త నిబంధన ప్రకారం బలులు లేవు కదా, మేము గొర్రెపిల్లను తేవనవసరం లేదు అని అనుకోవచ్చు. కానీ ప్రియులారా, దీని ఆత్మీయ అర్థం ఏంటి అంటే, పాలు విడవని గొర్రెపిల్ల అంటే, పాలు విడవని గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటో తెలుసా? పాలు అనేవి క్రొత్త నిబంధన ప్రకారము వాక్యాన్ని చూపిస్తుంది. దేన్ని చూపిస్తుంది? చెప్పాలందరం. చూడండి, ఆ మాట చదవండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములు ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆమేన్. ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, నిర్మలమైన వాక్యమును పాలవలన. ఆమేన్. నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటాడు. ఏమంటాడు? అపేక్షించుడి అంటాడు. ఈ రాత్రి మనం గమనించవలసిన విషయం ఏంటయ్య అంటే, పాలు విడవని అంటే వాక్యమును విడిచిపెట్టని వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. వాక్యము విడిచిపెట్టని వ్యక్తిగా నీవు ఉండాలి. వాక్యాన్ని హత్తుకుని వాక్యానుసారంగా వాక్యాన్ని అనుసరించే వ్యక్తిగా నీవు ఉంటే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు వాక్యాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నువ్వు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నావు, కానీ నీ జీవితంలో ఏం లేదయ్యి అంటే వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితం లేదు. అందుకే దేవుడు నీ ప్రార్థన అంగీకరించట్లేదు. చాలామంది అనుకుంటారు, ఎందుకు దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు? నేనేం చేశాను? నేను ప్రార్థన చేయట్లేదా? ప్రార్థనకు వెళ్ళట్లేదా? దేవునికి కానుకలు ఇవ్వట్లేదా? దేవుని సన్నిధిలో సమయాన్ని గడపట్లేదా? దేవుని సన్నిధిలో పరిచారకుడిగా నేను ఉండట్లేదా? దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాను, ఆరాధన చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. నా జీవితంలో దేవుడు ఎందుకు నా ప్రార్థన అంగీకరించట్లేదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాత్రి నీ యొక్క ప్రశ్నకు సమాధానం నా దేవుడు అనుగ్రహించునుగాక. నా దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే,
పాలు విడవని గొర్రెపిల్ల కావాలి. ఏ గొర్రెపిల్ల కావాలి అంటే వాక్యాన్ని అనుసరించే వ్యక్తి కావాలి. దేవుడు మన ప్రార్థన అంగీకరించాలి అంటే దేవుని సన్నిధిలో కూర్చున్న మనము దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి మనసు మనం కలిగి ఉండాలి. ఆమేన్. మరి ఆ మనసు మనం కలిగి ఉన్నామా? చాలామంది వాక్యాన్ని విన్నప్పుడు సంతోషిస్తారు. ఏం చేస్తారు? సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఉజ్జీవింపబడినట్లుగా కేకలు వేస్తారు. కానీ విచిత్రం ఏంటంటే వాక్యాన్ని వెంటనే మర్చిపోతారు. వాక్యాన్ని వెంటనే మర్చిపోతారు. వారి జీవితంలో వాక్యాన్ని అనుసరించిన, వెంబడించిన అనుభవాలు ఉండవు. ఈ రోజున క్రైస్తవ జీవితాల్లో ఎందుకు దేవుడు మీ ప్రార్థన అంగీకరించట్లేదు అంటే కారణం వాక్యాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు, వాక్యాన్ని వెంబడించట్లేదు, వాక్యాన్ని అనుసరించిన జీవితం నీలో లేదు. నీలో వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితం లేనప్పుడు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమే. ఎందుకయ్యా అంటే వాక్యం చెబుతుంది నువ్వు పరిశుద్ధుడిగా ఉండు, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నీవును పరిశుద్ధుడివై ఉండు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తావు తెలుసా? పాపం చేసేటప్పుడు కూడా యేసయ్య నామమున ఉచ్చారణ చేద్దాం. ఎలాగో చెప్పనా, ఒకరోజు నేను కారు తోలుతున్న ఆ సమయంలో 20 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, ఈ 2026 కదా, 20 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాల పైబడి కాలంలో ఒకరోజు నేను విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. వైజాగ్ వెళ్తుంటే ఒక పాసెంజర్ని ఎక్కించుకున్నాను. అతడు ఏటీఎం దగ్గర ఆగాడు. ఒక స్త్రీ వచ్చి కారు ఎక్కింది. ఎక్కితే ఏమని ఎక్కింది తెలుసా? అమ్మా యేసయ్య అంది. అమ్మా యేసయ్య అంది. అమ్మ మన బిడ్డే అనుకున్నా. నేను ఏమనుకున్నా? మన బిడ్డే అనుకున్నా. ఆమె కారుకి ఏం చేస్తుందో తెలుసా? అర్ధరాత్రి సమయంలో ఆ కారు మాట్లాడుకున్న యజమానుని ఆ యజమాని ప్రేరేపిస్తుంది. ఎందుకో తెలుసా? పాపం చేయటానికి ప్రేరేపిస్తుంది, వ్యభిచారం చేయటానికి. పచ్చిగా చెప్పాలి అంటే వ్యభిచారం చేయటానికి ఆమె కారు ఎక్కి ఏమంటుందో తెలుసా? యేసయ్య అంటుంది. ఇప్పుడు వ్యభిచారం చేయటానికి వెళ్ళేటప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? చెప్పండి. దొంగతనం చేతానికి వెళ్ళేటప్పుడు దేవా ఈరోజు బాగా దొంగతనం మేము చేయాలయ్యా, వచ్చిన భాగాన్ని, దశమ భాగాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా అని నువ్వు దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడా? మాట్లాడాలి. అంగీకరిస్తాడా? పాపంతో నింపబడి నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సమ్ముఖానికి వెళుతుందా? లేదు. బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఏం రాయబడి ఉంటుందో తెలుసా? చూడండి, ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. నీ దోషములు నీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఎలా వచ్చినాయి అంట? నీ దోషములు నీకును నీ దేవునికి అడ్డుగా వచ్చినాయి. ఆయన చెవులేమి మందగిల్లలా, ఆయన చేతులేమో కొరసకాలేదు. నీ జీవితంలో కార్యం చేయటానికి దేవుని చేతులు కొరసవు కాదు, ఆయన చెవులు మందగిల్ల. కానీ నీకును ఆయనకి మధ్యన ఏమి అడ్డుగా ఉన్నాయో తెలుసా? నీ దోషములే అడ్డుగోడగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నీ దోషములే అడ్డుగోడలుగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే వాక్యాన్ని అనుసరించిన అనుభూతి నీలో లేదో, వాక్యాన్ని వెంబడించిన అనుభూతి నీలో లేదో. ఈ రోజున సమూయేలు ప్రవక్త పాలు విడవని గొర్రెపిల్లని తెచ్చాడు. దేని తెచ్చాడు? పాలు విడవని గొర్రెపిల్లను. పాలు అంటే పేతురు భక్తుడు అంటే ఏమంటాడో తెలుసా? నిర్మలమైన వాక్యం అనే పాలు అంటున్నాడు. ఏమంటున్నాడు? నిర్మలమైన వాక్యం అనే పాలు. ఈ రోజున వాక్యం అనే పాలను నువ్వేం చేయాలో తెలుసా? రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాటిని అపేక్షించుడి అంటాడు. మరి నీ జీవితంలో
వాక్యాన్ని వెంబడిస్తున్నావా? వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నావా? వాక్యాన్ని నీలో జీర్ణం చేసుకోగలుగుతున్నావా? పాలు ఏం చేస్తాయో తెలుసా? నీ ఎదుగుదలకు. నీ వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నీ ఎదుగుదలకు, నీ అభివృద్ధికి, నీ ఆశీర్వాదానికి సహాయం చేసేదిగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతూ ఆ వాక్యానుసారంగా నువ్వు నడవగలిగితే, బైబిల్లో కీర్తనాకారుడు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని దివారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు, ఫలించేవాడుగా ఉంటాడు. కానీ మన జీవితంలో ఎందుకు మనము మన ప్రార్థన అంగీకరించబడట్లేదయ్యి అంటే, వాక్యాన్ని అనుసరించే జీవితం మనలో లేదు. వాక్యాన్ని వెంబడించేటువంటి జీవితం మనలో లేదు. అందుకనే మన ప్రార్థన అంగీకరించబడట్లేదు. ఈరోజైనా, ఈ రాత్రి అయినా నువ్వు ఒక నిర్ణయానికి రా. విన్న వాక్యానుసారంగా, చదివిన వాక్యానుసారంగా, ఇదిగో ప్రకటించబడుచున్న వాక్యానుసారంగా నీవు జీవించటానికి ఒక తీర్మానం చేసుకుంటే, నా దేవుడు నీ ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటాడు. నా దేవుడు నీ కొరకు కార్యాలు చేసేవాడుగా ఉంటాడు. నీ పక్షముగా దేవుడు కదలాడేవాడుగా ఉంటాడు. ఎప్పుడయ్యా అంటే, నువ్వు వాక్యాన్ని వెంబడించినప్పుడు. ఎప్పుడు? వాక్యాన్ని వెంబడించినప్పుడు. మరొక మాట చెప్తా, ఇక్కడే ఆగిపోకుండా మరొక మాట చెప్తా. ఇప్పుడు పాలు విడువని ఏం తెచ్చాడు? పాలు విడువని గొర్రె పిల్లను తెచ్చాడు. గొర్రె పిల్ల ఏం తెచ్చాడు? చెప్పండి అందరూ. గొర్రె పిల్ల అంటే క్రొత్త నిబంధన ప్రకారం గొర్రె పిల్ల దేన్ని చూస్తుంది? యోహాను పత్రిక, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదామా? యోహాను శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమంటున్నాడు అండి? యేసయ్యను గురించి యోహాను గారు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తుంది. మరి ఈ రోజున మనం ఏం చేయాలి అంటే యేసు వాక్యమును వెంబడిస్తూ యేసుక్రీస్తు స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఆమేన్ చెప్పండి. మనం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చేటప్పుడు, క్షమించండి, పరలోకపు తండ్రి దగ్గరికి మనం వచ్చేటప్పుడు, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన ప్రార్థన ఎలా ప్రారంభం అవ్వాలో తెలుసా? పరలోకపు తండ్రి అని ప్రారంభం అవ్వాలి. ఏమని ప్రారంభం అవ్వాలి? పరలోకపు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అని ప్రారంభించి ఈ మనవులన్నీ కూడా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనం పరిశుద్ధులం కాదు, దేవుని సమూహాన్ని చేరటానికి యోగ్యత కలిగిన వారం కాదు. కానీ ఆయన కృపాసనమందు సమీపిస్తున్నాము అంటే మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి కలువరి సిలువ రక్తం. ఆమేన్. ఈ రక్తం పరలోకపు తండ్రి యొక్క కృపాసనాన్ని, దేవుని కృపాసనాన్ని సమీపిస్తున్నాము అంటే మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఆయన కృపాసనమందు సమీపించగలుగుతున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం మనం వాక్యాన్ని వెంబడిస్తూ. దేన్ని వెంబడిస్తూ? వాక్యాన్ని వెంబడిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరలోకపు తండ్రి దగ్గరికి, ఆయన కృపాసనము యొద్దకు మనము సమీపించినట్లయితే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పరలోకపు యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కాదు, యేసుక్రీస్తు ప్రభువారి రక్తం కాదు మనం చేతపట్టుకునేది. మనం ఏవేవో చేతపట్టుకుని
దేవుని కృపాసనం వద్దకు వెళ్తున్నాం. ప్రియులారా, ఈ గొర్రెపిల్ల ఎవరో తెలుసా? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి కృపాసనము సమీపించేటప్పుడు మన చేతుల్లో ఉండవలసింది ఏంటి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం. ఆమేన్ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా ఆయన కృపాసనమందు సమీపించేవారుగా ఉండాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవ సహోదరులు, ఆర్సీఎం సహోదరులు ఏం చేస్తారో తెలుసా? యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయరు. మరి అమ్మగారు మీకు ప్రార్థన చేస్తున్నాం, పునీతులారా మేము ప్రార్థన చేస్తాం. నీ ప్రార్థన అంగీకరించబడదు, ఈ రోజున అంగీకరించబడదు. దేవుని కృపాసనమందు సమీపించటానికి కావలసింది ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం. ఏంటండి? ఆయన రక్తం ద్వారా ఆయన కృపాసనమందు సమీపించాలి. ఆయన రక్తం లేకుండా ఆయన కృపాసనమందు సమీపిస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. నువ్వు ఎన్నిసార్లు మంగళవార్త జపాలు చెప్పినా దేవుడు అంగీకరించడు. ఎందుకయ్యా అంటే పరలోకపు తండ్రి దగ్గరకు చేరేటప్పుడు మీరు పట్టుకోవలసింది ఏంటో తెలుసా? క్రీస్తు రక్తం. ఆమేన్ చెప్పండి. ఆ క్రీస్తు రక్తమే పరలోకపు తండ్రికి మనకి సమాధానపరిచింది. ఆ క్రీస్తు రక్తమే పరిశుద్ధ ఆలయములో ప్రవేశించేటువంటి యోగ్యతను మనకు కలగచేసింది. ఈ లోకంలో ఎవరు మనల్ని దేవునితో సమాధానపరచలా. మరియమ్మ గారు సమాధానపరచలా, పునీతులు సమాధానపరచలా. సమాధానపరిచింది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి మాత్రమే. బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని కృపాసనమందు సమీపించేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తాన్ని చాతబట్టుకుని ఆయన కృపాసనమందు ధైర్యంగా నువ్వు సమీపించాలి. కానీ మనం చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ప్రక్కన పెట్టేస్తారు. ఎలా నీ ప్రార్థన అంగీకరించబడుతుంది? ఈ రోజున దేవుని పిల్లలమైన మనం క్రీస్తు ప్రభువారి రక్తాన్ని చేతపట్టుకుని ఆయన కృపాసనమందు సమీపించాలి. ఆమేన్ చెప్పండి. మూడవది ఏం చేయాలో తెలుసా? 1, దేవుని వాక్యాన్ని విడువక వెంబడించాలి. 2 క్రీస్తు ప్రభువారి రక్తాన్ని చేతపట్టుకుని ఆయన కృపాసనమందు సమీపించాలి. 3 దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నీ పక్షాన దేవుడు కార్యం చేయాలి అంటే అక్కడ సమూయేలు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ ఏం చేశాడో తెలుసా? సర్వాంగ బలిని అర్పించిన వాడుగా ఉన్నాడు. ఆమేన్. సర్వాంగ బలి. ఏ బలి? సర్వాంగ బలి అంటే అర్థం ఏంటి ప్రియులరా? సర్వాంగ బలి అంటే అర్థం ఏంటి? మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా దేవుని బలిపీఠం మీద పెట్టబడాలి. ఆమేన్. దేవుని బలిపీఠం మీద పెట్టబడి ఈ ప్రతి అవయవం కూడా ఒకప్పుడు పాపమునకు సాధనాలుగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? పాపమునకు సాధనాలుగా ఉన్నాయి. ఒకప్పుడు ఏది చూడమంటే అది చూసావు, ఏది మాట్లాడమంటే అది మాట్లాడావు, ఏది వినాలనుకున్నావో అది విన్నావు, ఏది ఎక్కడికి వెళ్ళాలనుకున్నావో అక్కడికి నువ్వు పరిగెట్టావు, ఏది నీ చేతులతో పట్టుకోవాలనుకున్నావో దాన్ని పట్టుకున్నావు. ఇప్పుడైతే అలా ఉండకూడదు. నీ శరీరంలో ఉన్న ప్రతి అంగము, ప్రతి అవయవము కూడా దేవుని బలిపీఠం మీద పెట్టబడిందిగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సర్వాంగ బలి అర్పించాలి. నీ అవయవములన్నీ యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోకపు తండ్రికి ప్రతిష్ఠించబడినవై ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరించేవాడుగా ఉంటాడు. మనం బూతులాడుతూ, సరసోక్తులు మాట్లాడుతూ, ఇతరులను ద్వేషిస్తూ, ఇతరుల మీద అసూయపు మాటలు పలుకుతూ ప్రభువా అంటే ప్రభు ఏమంటాడో తెలుసా? ప్రభువా అంటే ఏమంటాడో తెలుసా? అసలు నీ ప్రార్థన నాకు ఇష్టం లేదు, ఇదిగో నీ ప్రార్థన నేను వినను అని చెవులు మూసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ పెదవులు అపవిత్రమైనవి. ఎలాంటివి అండి? అపవిత్రమైనవి.
ఈ నోటితోనే సరసక్తులు మాట్లాడతావు, ఈ నోటితోనే ఇతరులను దూషిస్తావు, ఈ నోటితోనే క్రీస్తు పోలికగా ఉన్న మానవుని శపిస్తావు. మళ్ళీ ఈ నోటితోనే ఏం చేస్తావో తెలుసా? ప్రభువా, సర్వాధికారి అయ్యా, నువ్వు సమస్తమునకు ఆధారభూతుడు అయ్యా, మా ప్రార్థన ఆలకించేది. నేను ఆలకించే దేవుడినేనమ్మా, నేను సర్వాధికారినేనమ్మా, నేను సమస్తం చేసేవాడినే. కానీ నీ నోరుందో చూసేవా? కొంపు. ఏమంటాడు ఆయన? నీ నోరు ప్రతిష్ఠించబడింది కాదు, నీ నోరు పరిశుద్ధమైనది కాదు. ఈ రోజున నీ జీవితంలో నీ కళ్ళు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి? నీ చూపు పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపు అపవిత్రమైనప్పుడు నీ దేహం అంతా కూడా ఏమవుతుందో తెలుసా? అపవిత్రపరచబడుతుంది. ఏమవుతుందండి? చీకటిమయమైపోతుంది. ఏమైపోతుందండి? చీకటిమయమైపోద్ది. నువ్వు చెవులతో నువ్వేవి వింటా ఉంటావో, నువ్వు ఎక్కువగా వేటిని వింటావో ఆ కార్యాలే నువ్వు చేసేవాడుగా ఉంటావు. అందుకని బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త పడుడి. ఏమంటాడు? మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త పడండి. ఏవి పడితే అయ్యి వినకూడదు. యేసును గూర్చినటువంటి మాటలను వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగుతుంది. నీ జీవితంలో అవిశ్వాసపు మాటలు విన్నావు అనుకోండి, నీ జీవితంలో విశ్వాసం ఉంటుందా? మాట్లాడండి, ఉంటుందా? సైతాను అవ్వ దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడు నీకు తెలుసా అన్నది. ఎందుకు తినొద్దు అన్నాడు అంటే, నువ్వు దేవుళ్ళలాగా మారిపోతావు, దేవదూతలాగా మారిపోతావు అని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత అవ్వ ఆ పండుగ చూడంగానే చాలా రమ్యంగా కనపడుతుంది. ఎలా కనపడుతుంది? చాలా రమ్యంగా కనపడుతుంది, చాలా అందంగా కనపడుతుంది. ఇక అప్పుడు వరకు ఎన్నోసార్లు చూసిందా లేదా? మాట్లాడండి. చూసిందా లేదా అవ్వ? ఏదైనా తోటలో ఎంతకాలం ఉంది? దాదాపు 100 సంవత్సరాలు దేవునితో నడిచారు వాళ్ళు. ఎలా నడిచారు? 100 సంవత్సరాలు దేవునితో నడిచారు. ఆ 100 సంవత్సరాలుగా ఆ యొక్క ఫలాన్ని చూస్తూనే ఉంది. కానీ ఎప్పుడు దాని మీద ఆశపడలా. ఎప్పుడు కూడా అది అందంగా ఉన్నట్లు అవ్వకి కనపడలా. ఇప్పుడు కూడా అది రమ్యంగా ఉన్నట్లు అవ్వకి కనపడలా. అవ్వ మాట, సాతాను మాట ఎప్పుడైతే విందో అవ్వక ఆ పండు ఎలా కనపడిందో తెలుసా? అందంగాను రమ్యమైనదిగా కనపడిందట. ఆమేన్. ఈరోజున నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నీతో మాట్లాడుతున్న మాటలు ఏంటో నువ్వు గ్రహించాలి. అర్థమవుతుందా? నువ్వు అస్తమానం సరసూక్తుల గురించి విన్నావు అనుకోండి, నీవు అపవిత్రమైన కార్యాలే చేస్తావు. నీ స్నేహితుడు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధమైన మాటలు మాట్లాడేవాడుగా ఉండాలి. ఎలా మాట్లాడాలి? పవిత్రమైన మాటలు మాట్లాడేవాడుగా, దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడుగా ఉండాలి. నీ సహవాసం ఎవరితో ఉండాలి అంటే ఆత్మీయులతో ఉండాలి, లోక సంబంధులతో కాదు. లోక సంబంధులతో ఉన్నప్పుడు వారు లోకపరమైన వార్తలు నీకు చెప్తారు. నువ్వేమైపోతావో తెలుసా? విని 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 లోకానుసారమైన కార్యాలు చేయటానికి నువ్వు పూనుకునేవాడుగా ఉంటావు. ఈరోజు నన్ను వినే మాటలు కూడా పవిత్రమైనటువంటి మాటలు వినాలి. అందుకే పౌలు గారు అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపుకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆమేన్.
దేవుడు నీ ప్రార్థన అంగీకరించాలి అంటే మూడవదిగా నీ అవయవములు అంటే నీ సర్వాంగములు దేవునికి అప్పగించేవాడుగా ఉండాలి. ఆమేన్. ఒకప్పుడు మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకూడి అంటున్నాడు. ఒకప్పుడు అప్పగించామా లేదా? సినిమాలు చూసాం, సీరియళ్ళు చూసాం, సరసోక్తులు మాట్లాడాం, బూతులు మాట్లాడాం. మన జీవితాల్లో దుర్నీతికి సాధనాలుగా మన అవయవములన్నీ వాడబడినాయి. కానీ ఇప్పుడైతే పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడైతే మీరు మృతులలో నుండి సజీవులు ఏమనుకుని మీరు క్రీస్తు ప్రభు వారికి అప్పగింపబడి బాప్తిసం తీసుకున్నారు కదా, మీరు ఆయన మరణ పునరుత్థానాల్లో పాలిభాగస్తులయ్యారు కదా. మీరు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? మృతులలో నుండి సజీవులుగా, ఎలాగా చెప్పండి, సజీవులుగా లేపబడిన వారై మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోవాలి. ఎలాగా? మీ అవయములు నీతి సాధనములుగా. దేనికి సాధనాలు? అవినీతికి సాధనాలు కాదు, దేవునికి నీతి సాధనాలుగా అప్పగించుకొనుడి. ఆమేన్. ఈరోజు మన అవయవములను దేవునికి అప్పగించుకున్నప్పుడు, నీతి సాధనాలుగా అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనలో నీతి లేకుండా మన అవయవములన్నీ పాపమునకు దుర్నీతికి సాధనాలుగా ఉండి ప్రభువా అంటే ప్రభు అంటాడు, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకంలో చేరడు, కానీ తండ్రి చిత్తమును జరించువాడే పరలోకం చేరతాడు అని యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పాడు. ఆమేన్. ఈ రోజున నీ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించుకోకుండా, నీ యొక్క శరీరాన్ని ప్రభుకి అప్పగించుకోకుండా, నీలో పాపం ఉన్నంత వరకు, నీలో దుర్నీతి ఉన్నంత కాలం నువ్వు చేసే ప్రార్థన దేవుని సముఖమునకు చేరదు అని నేను చెప్తున్నా. ఆమేన్. చేరదు. మొదట దేవునితో మనం సమాధాన పడాలి. ప్రార్థించే ప్రతిసారి దేవునితో సమాధాన పడాలి. ఏ విషయములో నీవు ఆధ్యాత్మిక జీవితంలో తప్పిపోయావో, ఏ విషయాల్లో నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా మార్చబడినవో నువ్వు గ్రహించి, దేవా ఈ విషయంలో నేను తప్పిపోయాను, ఇక్కడ మాట్లాడినప్పుడు తప్పిపోయాను, ఈ వ్యక్తిని చూసినప్పుడు నా హృదయములో పాపపు ఆలోచనలు వచ్చినాయి, దురాలోచనలు వచ్చినాయి, ప్రభువా క్షమించు అని దేవుని ఎదుట నీ పాపమును ఒప్పుకొని దేవునితో సమాధాన పడిన తర్వాత నీవు చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. లేకపోతే నీ ప్రార్థన దేవునికి సముఖానికి చేరదు. పాపాత్మురాలైన స్త్రీ, ఊరిలోనే పాపాత్మురాలైన స్త్రీ ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ఏం చేసిందో తెలుసా? సమాధాన పడింది. ఏం పడింది? సమాధాన పడింది. కన్నీటితో యేసయ్య పాదాలను కడిగింది. అయ్యా నేను పాపిని, వాస్తవం. ఇదిగో ఈ గ్రామం నన్ను పాపాత్మురాలు అనటానికి నేను సరిపోయిన దానిని, కానీ నువ్వు నన్ను క్షమించగలవు, నీ రక్తంతో నన్ను శుద్ధిరాలిగా చేయ అని యేసయ్య పాదాలను పట్టుకుని ఏడుస్తూ ఉంటే యేసయ్య అన్నాడు, అమ్మా నువ్వు సమాధానం కలిగి వెళ్ళిరా, నీ విస్తారమైన పాపములు క్షమించబడిని అన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ తన పాపాన్ని ఒప్పుకోకుండా దేవునితో సమాధాన పడిందా? మాట్లాడాలి. ఆమె ప్రార్థనకు సమాధానం వచ్చిందా? మన జీవితంలో కూడా, ఈ ఆరాధనలో పాల్గొంటున్న మన జీవితాల్లో కూడా చేసే పొరపాట్లు ఏంటో తెలుసా? వాక్యాన్ని అనుసరించకుండా, క్రీస్తు ప్రభు వారి కలువరి శిలువ రక్తాన్ని చేత పట్టుకోకుండా, ఈ రోజున నీ సర్వాంగములు దేవునికి అప్పగించకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుని సముఖానికి
చేరదు. ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయటం మానమాకు అని వారు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆయన చేసిన పని ఏంటో తెలుసా? పాలు విడవని గొర్రె పిల్లను తీసుకుని వచ్చి సర్వాంగ బలిగా అర్పించాడట. ఎలా అర్పించాడు? నువ్వు ప్రార్థన బలిపీఠానికి కట్టేటప్పుడు, నువ్వు ప్రార్థన బలిపీఠానికి కట్టేటప్పుడు, ప్రార్థన బలిపీఠానికి కట్టేటప్పుడు నువ్వు వాక్యాన్ని వెంబడించిన అనుభవం నీలో ఉండాలి. 2, క్రీస్తు ప్రభు వారి కలువరి శిలువ రక్తాన్ని చేత పట్టుకుని తండ్రి కృపాసనమందు సమీపించాలి. 3, నీవు శరీరంలో ఉన్న ప్రతి అవయవము సర్వాంగము దేవునికి అప్పగించుకోవాలి. ఏం చేయాలి? అర్పించాలి. అర్పించి అప్పుడు చేసినప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. చూడండి, ఆ బలిని అర్పించిన సమూయేలు చూడండి, దైవజనుడైన సమూయేలు అలాగున దేవుని సమీపంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించాడా లేదా? చెప్పాలి. దేవుడు ప్రార్థన అంగీకరించాడా లేదా? అక్కడ ఏమని రాయబడి ఉంది? మరొకసారి 9వ వచనాన్ని చదువుదాం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఆమేన్. దేవుడిని ప్రార్థన అంగీకరించినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? సమూయేలు ప్రార్థన అంగీకరించిన దేవుడు ఇశ్రాయేలు పక్షమున వారికి సహాయకుడుగా ఉన్నాడట. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పాలి. యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు వారి పక్షమున శత్రువుల పైన ఏం కురిపించాడో తెలుసా? ఉరుములు మెరుపులు మెరిపించాడట. ఆమేన్. ఏం మెరిపించాడు? ఉరుములు మెరుపులు మెరిపించాడు. మెరిపించినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? చూడండి 12వ వచనాన్ని చదువుదాం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెనని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. ఆమేన్. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తే నీ పక్షాన ఏం చేస్తాడో తెలుసా? సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి దేవుడు నీ పక్షాన సహాయం చేయనుగాక, నీ కుటుంబ పక్షాన సహాయం చేయనుగాక, నీ సంఘ పక్షాన దేవుడు సహాయం చేయనుగాక. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీ పక్షాన సహాయం చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? శత్రువుల పైన ఏం కురిపించాడో తెలుసా? ఇదిగో 10వ వచనాన్ని చూద్దాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత ఓడిపోయిరే. ఆమేన్. దేవుడు నీ పక్షాన కార్యం చేస్తున్నప్పుడు, దేవుడు నీ పక్షాన సహాయం చేస్తున్నప్పుడు శత్రువులు ఏమవుతారో తెలుసా? ఓడిపోతారు. నీకేం కలుగుతుందో తెలుసా? జయ జీవితం కలుగుతుంది. దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నువ్వు జయమొందిన వాడగా ఉంటావు. ఈ రోజున చాలా విషయాల్లో నువ్వు జయం పొందలేని వాడుగా ఉన్నావు. చాలా విషయాల్లో అపజయాల పాలవుతున్నావు. ఎక్కడ చూసిన వాటమి, ఏ విషయాల్లో చూసిన వాటమిని సరి చూసావు. ఈ రాత్రి నీ చరిత్ర మారునుగాక, సుచరిత్రగా మార్చబడునుగాక. ఇంతకాలం అపజయాల బాటలో నడిచిన నీవు జయ జీవితాన్ని కలిగి ఉందువుగాక. అది ఎప్పుడో తెలుసా? జయ జీవితం ఎప్పుడవుతుందో తెలుసా? దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు. ఎప్పుడు? దేవుడు మనకి సహాయకుడిగా ఉన్నప్పుడు మన శత్రువుల పైన మనము జయాన్ని పొందగలుగుతాం. నిజమే ప్రియులారా, మనమైతే బలహీనులం. ఎవరమే? బలహీనులం. శరీర విషయంలో బలహీనులం, ఆత్మీయ విషయంలో బలహీనులం, లోక విషయంలో బలహీనులం. కానీ దేవుడు మనకి సహాయం చేస్తే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని సహాయం వలన మన జీవితాన్ని కలిగి ఉంటాం. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. ఒకసారి చేతులు అల్లాడిస్తూ
హల్లెలూయా, 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 హల్లెలూయా. జయమిస్తున్న దేవునికి స్తోత్రాలు చేయలేదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వాస్తవానికి మనం బలహీనులమే. ఒక మాట మీకు చెప్పనా, నీ జీవితంలో ఎన్నో సంవత్సరాలుగా పాపం మీద జయం పొందాలనుకుంటున్నావు. దీని మీద, లోకం మీద జయం పొందాలనుకుంటున్నావు. సాతాను మీద జయం పొందాలనుకుంటున్నావు. లోకం మీద జయం పొందాలనుకుంటున్నావు. కానీ నీ జీవితంలో జయాన్ని పొందలేకపోతున్నావు. ఏం పొందలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? వాస్తవానికి నువ్వు బలహీనుడు. వాస్తవానికి నువ్వు బలహీనురాలవు. పౌలు అపోస్తుడు అంటాడు రోమీయులకు రాసిన పత్రికలు 7వ అధ్యాయంలో, ఇటు చూడండి నా వైపు, ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఏమంటున్నాడో తెలుసా? నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ కీడే చేస్తున్నాను. ఇదిగో నేను చేయకూడదు అనుకున్న దాన్నే నేను చేస్తున్నా. ఏది చేయకూడదు అనుకుంటున్నాను దాన్నే చేస్తున్నాను అంటున్నాడు. ఎవరైనా? పౌలు అపోస్తుడు. పౌలు అపోస్తుడు, సంఘాలని కట్టినవాడు, వేవేల మందిని ప్రభు తట్టు తిప్పినవాడు, కృపావరములు కలిగినవాడు, కృపావరముల చేత నింపబడినవాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన ప్రవచనాలు చెప్పేవాడు, భాషలతో మాట్లాడేవాడు, అన్ని అనుభవాలు ఉన్నాయి ఆయనకి. కానీ ఏముందో తెలుసా? ఏది చేయకూడదు అనుకుంటున్నాడో దాన్ని చేస్తున్నాడట. అమ్మా, ఆ పిల్లని పట్టుకోండి. ఏది చేయకూడదు అనుకుంటున్నాడో దాన్నే చేస్తున్నాడట. పౌలు గారు గమనించారట. ఎందుకు నేను ఎలా చేస్తున్నాను? నేను ఆత్మీయుడునే, నేను అపోస్తుల్లో ఒకడినే, నేను వాక్యాన్ని ప్రకటించేవాడినే, నేను దేవుని సన్నిధిలో నిలిచేవాడినే, దేవుని ప్రతినిధిగా నేను నిలిచేవాడినే. ఎందుకు నా జీవితంలో ఇది జరుగుతుందని ఆయన గ్రహించినప్పుడు ఆయన శరీరంలో పాప నియమాన్ని చూశాడట. ఏ నియమం చెప్పాలి అందరూ? పాప నియమాన్ని చూశాడట. అప్పుడు ప్రార్థన చేశాడు, దేవా, ఈ పాప నియమం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు, నన్ను ఎవరు విమోచిస్తారు తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. ఆమేన్. ఏమొచ్చింది? దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించెను. ఆమేన్. ఇప్పుడు విడుదల పొందటానికి, పాప మరణ నియమాల నుండి విడుదల పొందటానికి ఏం అవసరమైంది? అమ్మా, ఇటు చూడండి. ఏంటో బైబిల్లో ఇప్పుడు ఎగ్జామ్ రాసి చూడలాగా చదువుతున్నారు. నా వైపు చూడండి. మీరు చదివిన మాట ఏంటో తెలుసా? మైక్లో చదువుతుందిగా చక్కగా. ఒకసారి చూసి న్యాయంగా చూడాలి ఇక చెప్పేటప్పుడు. అర్థమైందా? పాప మరణ నియమాల నుండి క్రీస్తు యొక్క ఆత్మ విమోచించాను. ఏం చేసింది? విమోచించింది. ఆత్మ ద్వారా ఏం చేశాడు తెలుసా? విడుదల పొందాడు. ఆత్మ ద్వారా విజయం పొందాడు. చెప్పండి, ఆత్మ ద్వారా విజయం పొందాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీ బలహీనతలను చూసి సహాయం చేసేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. నీ బలహీనతలను చూసి సహాయం చేసేవాడుగా ఉంటాడు. తండ్రికి నువ్వు ఎలా మొరపెట్టాలో నీకు తెలియదు. నిజంగా తండ్రి యొక్క మనస్తత్వం ఏంటో, తండ్రిని ఎలా మహిమపరచాలో, తండ్రిని కృపాసనమందు సమీపిస్తున్నప్పుడు నువ్వేం చేయాలో నీకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? నీకు సహాయం చేస్తూ చెప్పనా సౌఖ్యం కానీ మహిమాయుక్తమైన మూలుగులతో పరలోకపు తండ్రికి విజ్ఞాపన చేసేవాడుగా ఉంటాడంట. నీ పక్షాన ఈ రోజున నీవు జయం పొందాలి అంటే నీకు ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయం. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు జయం పొందటానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు వారి పక్షాన
శత్రువులపైన పోరాడాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చిందో తెలుసా? విజయం వచ్చింది. ఆమేన్. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వు వేటిపైన ఓడిపోతున్నావో, ఏ శరీరం మీద ఓడిపోతున్నావో, ఏ పాపం మీద ఓడిపోతున్నావో, ఏ లోక ఆశల మీద ఓడిపోతున్నావో, ఆ లోక ఆశలన్నిటిపైన నా ప్రభు నీ పక్షాన పనిచేసినప్పుడు నువ్వు జయ జీవితాన్ని పొందుతావు. నువ్వు జయ జీవితాన్ని పొందాలి అంటే నీ నిస్సహాయతను, నీ యొక్క నిజ జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర నువ్వు ఒప్పుకునేవాడుగా ఉండాలి. ఆమేన్. పాపాత్మురాలైన స్త్రీ ఏమని ఒప్పుకుంది? అయ్యా నేను పాపిని. ఏమంది? నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని యేసయ్య పాదాల మీద పడినప్పుడు ఆమె నిజ స్థితిని చూసి ఆమెలో ఉన్న యథార్థమైనటువంటి ప్రార్థన దేవుడు చూసి ఏం చేశాడు తెలుసా? ఆమెకి సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. ఈ రాత్రి నీకు కూడా నా దేవుడు సహాయం చేయాలంటే, నీ జీవితంలో కూడా దేవుడు సహాయం చేయాలి అంటే, నీ జీవితంలో నీ నిజ స్వరూపాన్ని దేవునికి తెలియచేయాలి. నీ యథార్థమైన హృదయాన్ని ప్రభుకి అప్పగించాలి. ప్రభువా, ఈ విషయంలో నేను తప్పిపోతున్నాను, ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చేయి, ఈ విషయంలో నేను జయమందలేకపోతున్నాను, ఈ పాపం విషయంలో, లోక ఆశల విషయంలో, అయ్యా శరీర విషయంలో నేను జయం పొందలేకపోతున్నాను, నాకు సహాయం చేయి పరిశుద్ధాత్ముడా అంటే, పరిశుద్ధాత్ముడు నీ పక్షాన ఉండి ఏం చేస్తాడో తెలుసా? పాప మరణ నియమాల నుండి నిన్ను విమోచించేవాడుగా ఉంటాడు. అప్పుడు నువ్వేం పొందుతావో తెలుసా? జయ జీవితాన్ని పొందుతావు. పాపం మీద జయ జీవితాన్ని పొందుతావు, శరీరం మీద జయ జీవితాన్ని పొందుతావు, సాతాను మీద నువ్వు జయ జీవితాన్ని పొందిన వాడుగా ఉంటావు. ఇప్పుడు దేవుని సహాయం వలన నువ్వేం పొందుతావు తెలుసా? జయము. చెప్పండి. అందుకే సమూయేలు ప్రవక్త ఆయన ఏమన్నాడు తెలుసా? మన దేవుడు మనకు సహాయము చేశాడు కాబట్టి ఎబినేజరుగా ఉండి, ఎలా ఉండి? యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి ఎబినేజరు అని పేరు పెట్టాను. ఆమేన్. దేవుని సహాయం నీకుంటే నువ్వు మొదటిగా జయం పొందుతావు. ఆమేన్ చెప్పండి. 2, దేవుడు నీ పక్షాన సహాయం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారములను దాటుదును. ఆమేన్. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. సంతోషంగా చెప్పండి. దేవుని సహాయం వలన 1 శత్రువులపైన జయం పొందుతావు. ఆమేన్ చెప్పండి. శత్రువు పైన జయాన్ని పొందుతావు. 2, దేవుని సహాయం ఉంటే ప్రాకారాలను దాటుతావు. ఆమేన్ చెప్పండి. ఏం దాటుతావు? ప్రాకారాలు మనల్ని ఏం చేస్తాయి? ఏం చేస్తాయి అమ్మా? చెప్పు. ఏమన్నావు చెప్పు ధైర్యంగానే. ఇక్కడ వేరు, అక్కడ వేరు. ప్రాకారాలు దాటాలి. ప్రాకారం ఏం చేస్తుందో తెలుసా? ప్రాకారం నీకు అడ్డుబండగా నిలబడుతుంది. ఎలా నిలబడుతుంది? అడ్డుగా నిలబడుతుంది. అంటే నీవు అడుగు కూడా ముందుకు వేయలేకుండా ప్రాకారం నీ నిలిపివేద్ది, నీ అభివృద్ధిని నిలిపివేద్ది, నీ ఆశీర్వాదాన్ని నిలిపివేద్ది. ఇదిగో ప్రభు యొక్క స్వారూప్యంలోనికి మారకుండా అపవాది కట్టిన ప్రాకారం నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. దేవుని యొక్క ముఖ ప్రకాశిత నీ మీద ప్రకాశింపకుండా, దేవుని యొక్క స్వారూప్యంలోనికి నువ్వు మారకుండా, ఆత్మీయ జీవితంలో నూతన సియోను అనుభవానికి నీవు వెళ్ళకుండా ప్రాకారం ఏం చేస్తుందో తెలుసా? ఆపివేసేదిగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును విడిచి కనాను దేశం, వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు ఎరుకో ప్రాకారాలు అడ్డుగా వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఎరుకో ప్రాకారాలు అడ్డుగా వచ్చినాయి. వారిని వెళ్ళలేకుండా ప్రాకారాలు అడ్డుపడినాయి.
ఈ రోజున ఆత్మీయ అర్థం ఏంటంటే నువ్వు అభివృద్ధి చెందకుండా, ఆశీర్వదించబడకుండా, క్రీస్తు స్వరూప్యంలోనికి మారకుండా, ఈ రోజున దేవుని యొక్క మహిమ నీ మీద ప్రకాశింపకుండా, దేవుని వాగ్దాన దేశమైన, వాగ్దత్త దేశమైన ఆ నూతన సియోనుకు నువ్వు చేరకుండా ప్రాకారం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. ఏం చేస్తుంది? నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించకుండా నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగకుండా నిన్ను నిలిపివేసేదిగా ఉంటుంది. కానీ నా ప్రభు సహాయం చేస్తే, ఎవరు సహాయం చేస్తే? నా ప్రభు సహాయం చేస్తే ప్రాకారాలను దాటగలుగుతాం. ఏం దాటగలుగుతావు? ప్రాకారాలని దాటగలుగుతావు. యోసేపు ఉన్నాడు. యోసేపు ఎలా ఉన్నాడో తెలుసా? ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. యోసేపు ఫలించకుండా ఉండటానికి రక్త సంబంధికులే, అన్నదమ్ములే అసూయ చేత అతన్ని ఏం చేశారో తెలుసా? కొట్టారు. తన వస్త్రాలు ఊడబిడికి నీళ్లు లేని గోతులో వేశారు. వారికి పగసలారక యోసేపుని ఐగుప్తులకు అమ్మేశారు. ఏం చేశారండి? ఐగుప్తీయులకు అమ్మేశారు. పోతీఫరు ఇంటికి వెళ్ళాడు. పోతీఫరు ఇంటిలో నివసిస్తున్నప్పుడు అన్యాయంగా పోతీఫరు భార్య యోసేపు మీద నింద వేసింది. ఆ నింద మూలంగా జైలుకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? జైలుకి వెళ్ళాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు. అతడు ఫలించకుండా, అతని వాగ్దానం నెరవేరకుండా, దేవుడిచ్చిన దర్శనం నెరవేరకుండా, ఆ దర్శనానికి అడ్డుగా ఎన్నో ప్రాకారాలు సాతాను నిర్మించింది. కానీ యోసేపుని గురించిన రాయబడిన మాటలేంటో తెలుసా? యోసేపు ఫలించేడి కొమ్మ. గోడ ఎక్కి చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించెడి కొమ్మ, యోసేపు ఫలించేడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించేడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఎక్కడికి? సైతాన్ ఏం చేశాడు? గోడ కట్టాడు. ఏం కట్టాడు? గోడ కట్టాడు. ఆయన ఎదగకుండా, ఆయన ఫలించకుండా, ఆయన అభివృద్ధి చెందకుండా, ఆయన ఎవరికి కనపడకుండా మరుగుగా ఉంచాలనుకున్నాడు. ఎలా ఉంచాలనుకున్నాడు? మరుగుగా ఉంచాలనుకున్నాడు. కానీ యోసేపు ఏం చేశాడో తెలుసా? ఆ గోడ మీదకి ఎక్కి, ఎక్కడికి ఎక్కి? ఆ ఎక్కటానికి శక్తిని ఇచ్చింది ఎవరో చెప్పాలి? దేవుడు సహాయం చేశాడు. దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటగలుగుతాం. ఆమేన్. యోసేపు దేవుని సహాయం వలన గోడ ఎక్కి వ్యాపించి ఫలించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా నా దేవుడు సహాయం చేస్తే నువ్వు అభివృద్ధి పరచకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, ఆత్మలో ఫలించకుండా, దేవుని మహిమను చూడకుండా, క్రీస్తు యొక్క స్వరూపం నీలోనికి రాకుండా, ఇదిగో నూతన సియోనికి నువ్వు చేరకుండా అడ్డుగా నిలిచిన ప్రతి ఒక్క ప్రాకారాన్ని కూడా నువ్వు అధిగమించి ప్రాకారాలని దాటగలిగిన వాడుగా ఉంటావు. నా దేవుడు నీకు సహాయం చేసినప్పుడు ఆ ప్రాకారాలన్నీ దాటగలుగుతావు. ఇంకో మాట చెప్పనా? నీ జీవితంలో అడ్డుబండలు, ఆ ప్రాకారాలు అడ్డుగా వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో, నా దేవుడు వాగ్దానం చేశాడు, నాకు సహాయం చేస్తున్నాడు, ఇదిగో ఈ ప్రాకారాలన్నీ నా దేవుడు నన్ను దాటిస్తాడు అని నువ్వేం చేయాలో తెలుసా? స్తుతి కీర్తనలు పాడాలి. ఏం పాడాలి? చెప్పాలి. స్తుతి కీర్తనలు పాడాలి. స్తుతి కీర్తనలను పాడగలిగితే ప్రాకారాలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. ఆమేన్. సాతాను కట్టిన ప్రతి ప్రాకారం ఏమవుతుందో తెలుసా? కుప్పకూలిపోయేదిగా ఉంటుంది. సాతాను బంధించిన బంధకాలన్నీ తెగిపోయేవిగా ఉంటాయి. ఎక్కడైతే నిన్ను బంధించాడో ఆ బంధకాలన్నీ విడిపోయి నీవు ప్రాకారాలు దాటాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించేవాడుగా ఉండాలి, ఆరాధించేవాడుగా ఉండాలి. నీ జీవితంలో బంధకాలు వస్తాయి. ఏమవుతాయి? బంధకాలు వస్తాయి. సాతానుడు ప్రాకారాలు కడతాడు. కట్టినంత మాత్రాన ఇది చూసి ఏడవటం కాదు. నేను అభివృద్ధి పొందలేకపోతున్నాను, నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాను, కృపావరాలతో నింపబడలేకపోతున్నాను, ఇదిగో నా జీవితంలో ఏ విధంగా నేను ఫలించలేకపోతున్నానని నిరాశలోనికి వెళ్ళకూడదు. నిరాశలోనికి
వెళ్ళకూడదు. ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేయాలి. ఆమేన్. పౌలు శీలలు ఏం చేశారు? బంధకాలు బంధించినప్పుడు వారు సెరసాల్లో అర్ధరాత్రిలో లేచి కీర్తనలు పాడారట. ఏం పాడారు? కీర్తనలు పాడారు. వారి బంధకాలు ఊడిని, సెరసాల్లో ఉన్న వారి బంధకాలన్నీ ఊడిని. కఠినాత్ముడైనటువంటి జైలర్ తన కుటుంబం అంతా కూడా మారు మనసు పొందింది. ఆమేన్. వారిని బంధకాలు ఆపలేకపోయినాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు సహాయం చేశాడు. ఈ రోజున నా ప్రభు నీకు సహాయం చేయను గాక. దేవుడు సహాయం చేస్తే శత్రువుల మీద జయం పొందుతావు. దేవుడు సహాయం చేస్తే నీ జీవితంలో ఎలా ఉంటుందో తెలుసా? ప్రాకారాలు దాటుతావు. ఏం చేస్తావు? ప్రాకారాలు దాటుతావు. నువ్వు దాటడానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ ముందుగా నడుస్తాడు. ఆమేన్ చెప్పండి. నీకు ముందుగా నడుస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి అప్పగించుకుంటావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు ప్రభులు వారి రక్తాన్ని పట్టుకుని పరలోకపు తండ్రి కృపాసనం ముందు సమీపిస్తావో, ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యాన్ని వెంబడించేవాడుగా ఉంటావో, అప్పుడు దేవుడు నీ పక్షాన కార్యములు చేసేవాడుగా ఉంటాడు. నీ పక్షాన నీకు ముందుగా దేవుడు నడిచేవాడుగా ఉంటాడు. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటో తెలుసా? కోరేషు. చెప్పండి. కోరేషుకు దేవుడు ముందుగా నడిచాడట. దేవుడు ముందుగా నడిస్తే మెట్టగా ఉన్న పర్వతములు సరళపరచబడినాయి అట. ఆమేన్ చెప్పండి. మెట్టగా ఉన్న పర్వతాలు సరళపరచబడిని. ఇత్తడి గడియలు, ఇత్తడి తలుపులు, ఇనప గడియలు విరగొట్టబడినాయి. ఏం చేయబడి? విరగొట్టబడినాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు కోరేషుకి ముందుగా నడిచాడు. ఎవరు ముందుగా నడిచాడు? కోరేషుకి సహాయం చేయటానికి ముందుగా నడిచాడు. ఈరోజు ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నా దేవుడు నీకు సహాయం చేయను గాక, నీకు ముందుగా నడుచును గాక, నీ మార్గములను దేవుడు సరళం చేయను గాక. ఈ రాత్రే నీకు అడ్డుగా ఉన్నటువంటి ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను నా దేవుడు విరగొట్టును గాక. విరగొట్టబడితే ఇంక నీ ముందు ఏది ఉంటుంది? చెప్పండి. ఏది ఉంటుందండి? ఏది నిలిచి ఉంటుంది? దేవుడు నీకు సహాయకుడిగా వస్తే, నీ పక్షాన నిలబడితే నీ ముందు నిలిచేది ఏది ఉంటుందండి? జెరుబ్బాబెలుతో చెప్పాడా, ఓ గొప్ప పర్వతమా, నా సేవకుడైన జెరుబ్బాబెలును ఎదిరించడానికి నువ్వేమాత్రపు ధనం. పర్వతంతో మాట్లాడుతున్నాడు దేవుడా. పర్వతంతో మాట్లాడుతున్నాడు. నీ పక్షాన నా దేవుడు పర్వతాలతో మాట్లాడ్డా, ప్రాకారాలతో మాట్లాడ్డా, ఇనుప గడియలను విరగొట్టడా, ఇత్తడి తలుపులను బద్దలు చేయడా. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకి సహాయం చేయాలండి. నీ ప్రార్థన అంగీకరిస్తే దేవుడు నీ పక్షాన సహాయం చేసేవాడుగా ఉంటాడు. అప్పుడు శత్రువులను జయిస్తావు, ప్రాకారాలని దాడతావు. ఆఖరికి ఒక మాట మీకు చెప్తా. నిజంగా దేవుడే మనకు సహాయం చేస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇప్పుడు ఆదికాండం 49వ అధ్యాయంలోనికి వద్దాం మళ్ళీ ఒకసారి. ఆదికాండము 49వ అధ్యాయం 49వ అధ్యాయం 24వ వచనం నుంచి చదువుదాం. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును, ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడైన ఆయనే నీకు సహాయము చేయును. నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ, సమస్త దీవెనలతోనూ, గర్భ దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలన అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్. దేవుడే నీకు సహాయం చేస్తే, దేవుడు నీ పక్షాన సహాయం చేసినప్పుడు పైనున్న దీవెనలు, ఏ దీవెనలు చెప్పాలి? పైనున్న దీవెనలు, క్రింద దాగి ఉన్న అగాధ జలపును దీవెనలు, సమస్త దీవెనలు, గర్భముల దీవెనలు, నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. ఆమేన్.
దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు నువ్వేమవుతావు తెలుసా? దిట్టపరచబడతావు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు ఏం అర్థం వేసి వచ్చిందో ఏమంటారు, నాకు ఏం అర్థం కావట్లే. మోగదెయ్యల్లాగా గట్టిగా మాట్లాడండి. దేవుని సహాయం మీకు ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అతని బాహుబలము దిట్టపరచబడుతుంది. ఒక వ్యక్తిని చూసినప్పుడు, అరే కుర్రోడు దిట్టంగా ఉన్నాడురా అంటారు. అంటే అర్థం ఏంటి? బలంగా ఉన్నాడని అర్థం. ఏంటి? బలంగా ఉన్నాడురా. నీవు బలంగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను బలపరిచినప్పుడు పైనుండి వచ్చే దీవెనలు, మింటి దీవెనలు, సమస్త దీవెనలు, గర్భఫల దీవెనలు, అన్ని దీవెనలు నీకు వస్తాయి. నువ్వు దిట్టపరచబడతావు. దిట్టపరచబడిన రోజున ఏం జరుగుతుందో తెలుసా? నువ్వేమేమి పోగొట్టుకున్నావో అవన్నీ మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఆమె చెప్పండి. ఏమేమి కోల్పోయావు? ఆరోగ్యం కోల్పోయావా? ఐశ్వర్యాన్ని కోల్పోయావా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావా? ఈ రోజున నీ జీవితంలో ఇవేటినైతే పోగొట్టుకున్నవన్నిటిని నువ్వు మరలా సంపాదించుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసా? నువ్వు దిట్టపరచబడినప్పుడు. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో బలహీనుడు అయ్యావనుకో, శారీరకంగా బలహీనుడు అయ్యావనుకో, ఆర్థికంగా బలహీనుడు అయ్యావనుకో, నీ జీవితంలో సంపాదించుకోలేవేక. అందుకే దేవుని సహాయం నీకు అవసరం. ఆ దేవుని సహాయం నిన్నేం చేస్తుందో తెలుసా? దిట్టపరిచేదిగా ఉంటుంది. శత్రువులు ఏవేవి నీ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారో వాటిని మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అపవాది నీ దగ్గర నుంచి ఏం లాక్కుంది? దేవుని మహిమను లాక్కుందా? జీవాన్ని లాక్కుందా? ఈరోజు నా సాతాను నీ దగ్గర నుంచి ఏం లాక్కుంది? సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని లాక్కుందా? నువ్వు దిట్టపరచబడినప్పుడు, ఏం చేయబడినప్పుడు? దిట్టపరచబడినప్పుడు మరలా వాటిని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఇశ్రాయేలు ఏ పట్టణాలని, ఏ గ్రామాలనైతే వారు కోల్పోయారో వాటినన్నిటినీ వారు సమకూర్చుకున్నారంట, మళ్ళీ సంపాదించుకున్నారంట. ఆ మాట చదువుకుని వాక్యాన్ని ముగిద్దాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఆమేన్. దేవుడు సహాయం చేస్తున్నప్పుడు పోగొట్టుకున్న పట్టబడిన పట్టణాలు తిరిగి వచ్చినాయా లేదా? ఇంకో మీ మాట చెప్పనా? నువ్వు ఎప్పుడైతే దిట్టపరచబడతావో, దేవుని బట్టి దిట్టపరచబడతావో, నీ శత్రువుకి భయం వేస్తుంది. నిన్ను చూస్తే భయం, నీ కుటుంబాన్ని చూస్తే భయం, నీ సంఘాన్ని చూస్తే భయం, నీ గ్రామాన్ని చూస్తే భయపడాలి. శత్రువు, అరే ఏం ప్రార్థన చేస్తుంటే అగ్ని దిగి వస్తుందిరా, ఏం ప్రార్థన చేస్తుంటే దేవుని మహిమ కదలాడుతుందిరా, ఈమె ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆమె పక్షాన కార్యాలు చేస్తున్నాడని శత్రువుకి భయం పుట్టాలి. ఆమె చెప్పండి. మరి నీ జీవితంలో శత్రువు భయపడాలంటే సరిహద్దుల్లోకి రావటానికి, నీ సరిహద్దుల్లోకి రావటానికి శత్రువు భయపడాలి. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? దేవుడు నీకు సహాయం చేసినప్పుడు, దేవుడు నిన్ను దిట్టపరిచినప్పుడు. ఎప్పుడు? దేవుడు నిన్ను దిట్టపరిచినప్పుడు శత్రువు నిన్ను చూడగానే, సాతాను నిన్ను చూడగానే, అమ్మో ఆ దగ్గరికి వెళ్తే దైవికమైన అగ్ని చేత కాల్చివేస్తుంది. ఏం చేద్దే? అగ్ని దిగి వస్తుంది, పరలోకం నుండి అగ్ని దిగి వస్తుంది, నన్ను కాల్చివేస్తుంది. అమ్మో నేను అక్కడికి వెళ్ళి నశించిపోవటం కంటే ఆమె దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిది, ఆమె సరిహద్దుల్లోకి వెళ్లకుండా ఉండటమే మంచిది అని నీ శత్రువుకి భయం కలగాలి. ఏం కలగాలి? భయం కలగాలి.
ఈ రాత్రి ప్రార్థన చేస్తున్న నీ కుటుంబాన్ని చూసి శత్రువు భయపడుతున్నాడా? నిన్ను బట్టి శత్రువు భయపడుతున్నాడా? ఈ రోజున ఎందుకు భయపడట్లేదు అంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లా. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తే నీ పక్షాన దేవుడు సహాయం చేసేవాడుగా ఉంటాడు. నీ పక్షాన కార్యములు చేయటానికి కదలాడేవాడుగా ఉంటాడు. దేవుడు కార్యాలు చేస్తున్నప్పుడు నీ శత్రువులు నీ సరిహద్దులో రావటానికి భయపడేవారుగా ఉంటారు. నువ్వు పోగొట్టుకున్న అన్నిటిని కూడా మరలా నువ్వు సంపాదించుకోగలుగుతావు. అందుకే ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దామో తెలుసా? మన ప్రభువు మన ప్రార్థన అంగీకరించినట్లుగా సమూయేలు ఏం చేశాడో అదే విధంగా మనం కూడా చేద్దామా? నిర్మలమైన వాక్యం అనే పాలను వెంబడిస్తూ క్రీస్తు రక్తాన్ని చేతపట్టుకొని తండ్రి కృపాసనమందు సమీపిస్తూ మన జీవితంలో సర్వాంగములు దేవునికి అర్పిస్తూ ఉంటే దేవుడు మన పక్షాన కార్యం చేసేవాడుగా ఉంటాడు. నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన, ఈ ఆరాధనకు వచ్చిన వారి పక్షాన దేవుడు కార్యం చేసేవాడుగా ఉంటాడు. మీరు ధన్యులు ఏర్పాటులో ఉన్నారు. దేవుడు మీ కొరకు కార్యాలు చేయటానికి, మీరు ఏం చేయగలో తెలుసుకోవటానికి దేవుడు మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరిచి ఆయన సన్నిధికి తోడుకొని వచ్చాడా? చాలామంది ఉన్నారు, వారు రాలేకపోయారు. కానీ నీకు మాత్రమే ఆ సీక్రెట్ చెప్పాడు దేవుడు. నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ఈరోజే దేవుడు నీ ప్రార్థన అంగీకరించి నిన్ను బలపరచునుగాక, నీకు సహాయం చేసి జీవించునుగాక. నీకు సహాయం చేసి ఆయన ఏం చేస్తాడు? ప్రాకారాలు దాటిస్తాడు. ఇప్పుడు వరకు నీ సరిహద్దులు ఉన్నాయి, కదలలేకపోయావు, ఎక్కడ కూడా అభివృద్ధి చెందలేదు. ఎక్కడ వేసేవా గొంగడి అంటే అక్కడే ఉన్నావు. ఈ రాత్రి నుంచి నీ సరిహద్దులు విశాలపరచబడును గాక, ప్రాకారాలు దాటుదువు గాక, నీ పరిస్థితులన్నీ మారును గాక, నా దేవుడు నీకు సహాయం చేయను గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఒకరిద్దరమా చేతులు ఎత్తుదామా? మనసారా ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ఎవరు మౌనంగా ఉండొద్దు. చేతులెత్తు. ప్రభువా నిజమే,